నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతం మనం ప్రజావేదిక ఎక్కడైతే జరుగుతుందో ప్రగతి భవన్ దగ్గరనో, ప్రగతి భవన్ని ప్రజా దర్బార్గా కొత్త సీఎం రేవంత్ రెడ్డి మార్చారు. సో ఇక్కడికి చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి అని చెప్పేసి. సో అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? जहराबाद साहब। ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? वो 10 साल गवर्नमेंट जूनियर कॉलेज में करे साहब, वो पहले सब नहीं करे बोल को कलेक्टर साहब ये सीबी बॉयज हॉस्टल में सर्विस पर रखे साहब, सर्विस पर से भी हटा दिए साहब वार्डन। नहीं करे साहब, कुछ भी नहीं करे। हरीश राव साहब के पास 10 बार गए साहब, कुछ भी नहीं करे साहब। अब वो नौकरी के वास्ते हैं साहब, हमारे घर वाले हैंडीकैप है साहब। हमें सुबह में 4 बजे हैं साहब, 4 बजे जहराबाद से 4 बजे, वो 2 बजे की ट्रेन से हैं साहब। बच्ची ये 1.5 साल की है सब। हाँ सब సో చూస్తున్నాం కదా, చాలా చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకోవాలి ప్రజావేదిక. बहुत परेशान है सब, 10-12 साल से परेशान है सब। रेवंत रेड्डी साहब वो अच्छे हैं बोले तो आए साहब, हम उनको छोड़ डाले, उन्होंने काम करते बोले तो आए साहब। సో అది చూస్తున్నాం కదా, చాలా చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకొని వచ్చి ప్రజా దర్బార్కి అయితే వస్తున్నారు, ప్రజావేదిక దగ్గరికి వస్తున్నారు. అసలు మనం చూస్తున్నాం చాలామంది వీళ్ళ బాధలు చెప్పుకోవడానికి వీళ్ళందరూ కూడాను అప్లికేషన్లు తీసుకొని వస్తున్నారు. సో అసలు ఏంటి, ఎందుకు వచ్చారు వీళ్ళు అంటే, ఇంత పెద్ద అయితే ఈ 10 ఏళ్లలో అభివృద్ధి అనేది జరగలేదా, ఇలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. మనం ఒకసారి మాట్లాడదాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? మహేశ్వరం మండలం గ్రామం తుమ్మలూరు డివిజనల్, కందుకూరు డివిజనల్. ఈ ధరణి వచ్చిన నుంచి ల్యాండ్ భూమిలో ఆన్లైన్ రావట్లేదు. 1963 నుంచి పొజిషన్లో ఉన్నాము, కానీ ఇంతవరకు ధరణి వచ్చిన నుంచి ఆన్లైన్ రావట్లేదు. ఇది మా సమస్య. ధరణి ఉంచితే బెటర్ అంటారా, లేదంటే మార్పులు చేర్పులు చేయాలి? మంచిదే, కానీ కొన్ని భూములు ధరలు ఆన్లైన్లో రాలేదు, అవి రావాలి, మార్పు చేయించాలి. అందుకోసం ఇంతకు వచ్చాము. రైట్, అది మనం చూస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున కూడాను అందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఏంటి, ఎందుకు వచ్చారు ఇక్కడ? జియో నెంబర్ 46 ఎగ్నెస్ట్ అన్న. 46 ఎగ్నెస్ట్ అంటే చాలా ఒక 6 నెలల నుంచి జరుగుతుంది కదా మీ ఉద్యమం అనేది, ఇంతవరకు స్పందించలేదా? ఈ కానిస్టేబుల్ అభ్యర్థులు మాకు మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ జనాభా ప్రకారం ఇవ్వడం వల్ల 120, 130 మార్కులు వచ్చినా కూడా మేము జాబ్ కోల్పోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు 52, 60, 100 లోపే హైదరాబాదు, రాచకొండ కమిషనరేట్లలో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. మాకు మెరిట్ ప్రకారం ఉండి కూడా మేము అభ్యర్థులు అర్హత సాధించినా కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి ఉన్నది. దీన్ని జీవో నెంబర్ 46 ఎత్తివేయాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి జీవో నెంబర్ 46 రద్దు చేస్తున్నది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మాకు హామీ ఇచ్చినట్టు అమలు చేయాలి. మీకు హామీ ఇచ్చారు? గతంలో మాకు హామీ ఇచ్చారు. బట్టి విక్రమార్క అసెంబ్లీలో లైవ్లో మాట్లాడాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే 46 రద్దు చేసి మాకు హామీ ఇచ్చిండు స్పష్టంగా. దీని మీద మాకు స్పష్టమైన ఇప్పుడు హామీ ఇవ్వాల్సిన కోరుతున్నాం. 2008 డిఎస్సి. సో ఏంటి 2008 నుంచి మీ పరిస్థితి ఇలానే ఉంది, 15 ఏళ్ళు. డిఎస్సి 2008లో సెలెక్ట్ అయ్యి నష్టపోయిన బాధిత అభ్యర్థులను సుమారు 500 మంది దాకా మేము ప్రజెంట్ ఇక్కడ ఇదే ప్రజావాణిలో మా బాధను, మా గోడును విన్నవించుకుందామని చెప్పేసి వచ్చామండి. అయితే డిఎస్సి 2008 అనేది మేము చేయని తప్పుకు మాకు శిక్షణ వేసినటువంటి ప్రభుత్వాల యొక్క చాలా ఇది 4 మార్కులు 3 మార్కులు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకు వచ్చేసి ఉద్యోగం ఇచ్చిండ్రు. 70-80 మార్కులు వచ్చిన వాళ్ళకు మాకు ఉద్యోగాలు లేకుండా ఇచ్చేశారు. హైకోర్టు ఉత్తర్వులు వచ్చినా కూడా ఈ రోజు వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మా గోసను ఏమాత్రం పట్టించుకోకుండా దాన్ని కాలయాపన చేస్తున్నారు. ఈ కోర్టులో ఆ కోర్టులను తిప్పుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. గతంలోనే రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా బట్టి విక్రమార్క గారిని కూడా కలిసి మా గోడును విన్నవించుకున్నాం. మాకు న్యాయం చేస్తామని చెప్పేసి, మన ప్రభుత్వం రాగానే మీకు తప్పకుండా న్యాయం చేస్తామని ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. మా గోసను వెళ్ళబుక్కు 15 ఏళ్ళు అవుతుంది కదా మీరు డిఎస్సి రాసి. మీకు నిజంగానే ఇప్పుడు న్యాయం జరుగుతుంది? రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉందా మీకు, గవర్నమెంట్ మీద? సంపూర్ణమైన నమ్మకం ఉంది కాబట్టి వచ్చామండి. 100% నమ్మకం, మాకు న్యాయం చేస్తారని. మేము గాంధీ భవన్లో మేము సార్ని కలిసాం సార్. మేము అంటే అప్పుడు ఏమన్నారంటే, ప్రతిపక్షాలు ఉన్నప్పుడు తప్పకుండా మీకు న్యాయం, ఇది న్యాయమైన తీర్పే, న్యాయం కంపల్సరీ జరగవలసిందే మీకు అని చెప్పేసి, మా ప్రభుత్వం వస్తే తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని చెప్పి కంపల్సరీ మాకు వాగ్దానం ఇచ్చేసారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి మేము ఏం చేసినామంటే, ఒక సైనికులు కూడా పనిచేసినాం సార్. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ సార్ మాకు పూర్తి అన్యాయం చేశారు, పూర్తిగా అన్యాయం చేశారు. వరంగల్ సభలో మాకు కేసీఆర్ సార్ హామీ ఇచ్చింది, మాకు హామీ ఇచ్చినా కూడా హామీ నెరవేరలే. ఈరోజు హైకోర్టు తీర్పు వచ్చింది సార్. హైకోర్టు తీర్పు వచ్చినా కూడా దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళి మిరాలి. ఈ 10 ఏళ్ళ నుంచి ప్రజా దర్బార్ జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది. నిజంగా ఇప్పుడు మీకు న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా ఈ ప్రజా దర్బార్? గత 10 సంవత్సరాలుగా మేము ఇక్కడికే వచ్చాం సార్. ఇక్కడికి వచ్చేస్తాం, మనం అరెస్ట్ చేసేసి అక్కడ పంపారు. కానీ రేవంత్ అన్న ఏం చేశారంటే, మాకు కంపల్సరీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని చెప్పి సంపూర్ణమైన విశ్వాసం ఉంది సార్. అందుకోసమే ఈ రేవంత్ అన్న మేము కలుస్తాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము గవర్నమెంట్ జాబ్లో చేరుతాం సార్. ఇది 100% నిజం.
సార్ మేము గ్రామీణ ప్రాంతాల్లో బోర్వెల్ మెకానిక్లో పనిచేస్తాము. చేతి పంపులు కొట్టే బోరింగ్లు ప్రతి పల్లెటూళ్ళల్లో బోరింగ్లు ఉంటాయిగా, ఆ బోరింగ్లు రిపేర్ చేస్తాము. మాకు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో ఒకప్పుడు చేసేది, అందులోకెళ్ళి పంచాయతీ డిపార్ట్మెంట్లో ఎంపీడీ ఆఫీసులలో పంపించారు. ఎంపీడీ ఆఫీస్ పంపించినాక 2021 నుంచి మా మిషన్ భగీరథ స్కీమ్ తెచ్చి కేసీఆర్ మా ఉన్న జీతాలు కూడా పర్మనెంట్ చేస్తాను చేయలేదు. మేము పాదయాత్ర కూడా బట్టి విక్రమ సార్ కలిసినాము, తిరిగినాము ఆసిఫాబాద్ జిల్లాలో. సార్ మాకు ఒప్పుకున్నాడు. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మాది మంచిర్యాల జిల్లా, అన్ని జిల్లాల్లో గడిచిన 10 ఏళ్ళు ఎప్పుడైనా కేసీఆర్ని కలిసారు ప్రజాభవన్? కేటీఆర్ని కలిసాం సార్. ప్రజా దర్బార్ గారు రానియాల మమ్మల్ని ఆఫీస్ పోతే కేటీఆర్ని కలిస్తే కేటీఆర్ మాకు చేస్తానని మాకు ఏం చేయాలి ఇంతవరకు. మేము రోడ్లో పడ్డాము సార్. మా పిల్లగాలను బాగా ఇబ్బందులు ఉన్నాము, పర్మనెంట్ కాలేదు. ఉన్న జీతాలకు కూడా జీతాలు సరిగ్గా ఇస్తలేడు. కొన్ని మండలాలు ఇస్తాను, కొన్ని మండలాలు ఇస్తలేదు సార్. మాకు చాలా ఇబ్బంది ఉన్నది. రోడ్డు అడక తినే పరిస్థితి వచ్చింది. అసెంబ్లీలో కూడా బట్టి విక్రమార్క సార్ మా గురించి మాట్లాడిండు. అయినా కానీ కేసీఆర్ సార్ మా గురించి పట్టించుకోలే. ఇప్పుడన్నా కానీ రేవంత్ సార్ పట్టించుకొని మాకు అన్నం పెట్టాలని, మా ఉద్యోగాలు మాకు పర్మనెంట్ చేయాలని కోరుతున్నాం. బట్టి విక్రమ సార్ పాదయాత్రలో కలిసి మీకు చేతం బిడ్డ, మీకు బాధపడకుండా మన ప్రభుత్వం వచ్చినాక ఎంబడే చేస్తా అన్నాడు. ఆయన కలిసాక సార్ బోర్వెల్ వర్క్ చేసి బోర్వెల్ మెకానికలమే. మేము లేని ఉన్న ఇళ్ళ నీళ్ళు లేవు ఎవరికి. ఇప్పుడు మిషన్ బాధ్యత ఫెయిల్ అయిపోయి నీళ్ళు అత్తలేవు. ఇప్పుడు కూడా చేతి పంపలమే ఆధారపడినాం జనమంతా. మేము కష్టపడతాం సార్. రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి సార్కు పాదాభివందనం చేస్తాను. బట్టి విక్రమ సార్ పాదాభివందనం, సీతక్క గారికి గ్రామీణ శాఖ మంత్రివారిలో పాదాభివందనం చేస్తాను మేడం. మరి కొంతమంది ఇక్కడ అనేక మంది బోర్వెల్కి సంబంధించిన వాళ్ళకి మాట ఇచ్చారని చెప్తున్నారు. అలాగే జీవో నెంబర్ 46కి మాట ఇచ్చారని చెప్తున్నారు. అలాగే 2008 డిఎస్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మాట ఇచ్చారు. బట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడని చెప్తున్నారు. సో మనం చూస్తున్నాం చాలా పెద్ద ఎత్తున యువతంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క ఇబ్బందులు చెప్పుకోవడానికి అయితే ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితులు అవుతున్నాయి. గురించి చెప్తే మీరేం చేస్తారు చెప్పండి? చెప్తారా? పబ్లిక్ చెప్తారా మా బాధ గురించి? మేము నా భర్త మక్కల బిజినెస్ చేస్తాడు నా భర్త. అయితే ఏమైందంటే హైదరాబాద్కి ఇచ్చినాం 4 సంవత్సరాల నాడు ఒక అతనికి ఇచ్చినాము. వాడు మాకు డబ్బులు ఇస్తలేడు, రైతుల డబ్బులు. వాడు 100 కోట్లు ముంచుతున్నాడు వాడు. అయినా వానికి మాత్రము బీఆర్ఎస్ సపోర్ట్గా ఉంది. హరీష్ రావు దగ్గరికి వెళ్ళినాము, మా విద్యాసాగర్ రావు దగ్గరికి వెళ్ళినాము. ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరగలేదు. ఇప్పటిదాకా న్యాయం జరగలేదు. మాకు 2,30,00,000 రావాలా. వాడు 100 కోట్లు ముంచుతున్నాడు వాడు. మరి ఎవరు చెప్పాలి? ఇప్పుడు అంటే నాకు అధికార పార్టీని ఎన్నుకున్నదని చెప్తున్నాడు వాడు. అదే రేవంత్ రెడ్డి గారికి చెప్పుకోవడానికి వచ్చినాం మేము. మా బాధ జరగాలని కోరుకుంటున్నాము. మాకు నిజం చెప్పాలంటే మాకు ఆ ప్రభుత్వం దిగిపోవాలనే మొక్కుకున్నా నేను 4 సంవత్సరాల నుంచి. ఎందుకంటే మేము సూసైడ్ చేసుకోవడానికి కూడా వచ్చినాము. అంత బాధాకరంగా ఉన్నాయి. రైతుల డబ్బులని ఏ ఎమ్మెల్యే దగ్గరికి కాలు మొక్కినా పట్టించుకోలేదు. వాడు ఏమంటున్నాడు, నాకు అధికార పట్టిన ఎన్నుకున్నాను వేడుకోతాను ఏం చేస్తావు అంటున్నాడు వాడు. నా భర్త అయితే వెళ్ళిండు లోపలికి. మరి నా భర్త వెళ్ళిండు ఇప్పుడు లోపలికి. కాకపోతే మాకు న్యాయం జరగాలని కోరుకుంటాం. వాడే మా మీద కేసులు పెట్టిండు. మొత్తము అసలు తినడానికి కూడా తిండి లేకుండా అయిపోయినాం ఈ పరిస్థితులు. ఇప్పుడు మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మీరు ఏ విధంగా మాకు ఇస్తారో చేయండి దయచేసి. చాట్ల నాగభూషణం అనేవాడు వాడు. రైట్, అది చూస్తున్నాం కదా ఎంతమంది ప్రజా దర్బార్లో పార్టిసిపేట్ చేశారు, ఎంతమంది పాల్గొన్నారో చూస్తున్నాం మనం. అంటే ప్రతి ఒక్కరికి కూడాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క కానీ అట్లాగే రేవంత్ రెడ్డి కానీ పాదయాత్రలో, హాస్యహాజోడ యాత్రలో, ఇలాంటి యాత్రలో అన్నింటిలో కూడాను ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానన్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ప్రస్తుతానికి ఎంతవరకు న్యాయం చేస్తారో చూడాలి. అలాగే ఏదైతే ప్రగతి భవన్ ఉందో, మొన్నటి వరకు సీఎం క్యాంప్ ఆఫీస్ ఉందో, ప్రస్తుతానికి దాన్ని ప్రజా దర్బార్గా ప్రజాభవన్గా మార్చారు. ప్రజా దర్బార్ ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఎప్పుడైతే 2004 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా దర్బార్ ఎట్లయితే నిర్వహించారో యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ప్రజా దర్బార్ నిర్వహించడం చూస్తున్నాం. మనం చూసినట్లయితే పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా ఇక్కడ చేరుకున్నారు. సో ఒకసారి అసలు వాళ్ళ బాధలు, వాళ్ళ ఇబ్బందులు కూడా మరికొంతమందితో మాట్లాడదాం, వాళ్ళ ఇబ్బందులు కనుక్కునే ప్రయత్నం కూడా చేద్దాం.